జీవితం అందరికీ మరో అవకాశం ఇస్తుంది. దాని పేరే రేపు. బాధలను చీకట్లో కలిపేసి అందమైన ఉదయం కోసం ఎదురుచూస్తూ హాయిగా నిద్రపోనేస్తాం. మలినం లేని మనసు, కపటం లేని చూపు, కల్మషం లేని నవ్వు, స్వార్థం లేని మాటలు, అలసట లేని అడుగులు అన్నీ కలగలిపినదే పసితనం. విధిని లేదా ఇతరులను ఎందుకు నిందించాలి? కలలు మనవైనప్పుడు ప్రయత్నం కూడా మనదే అవ్వాలి. లైఫ్లో ఇద్దరు మాత్రమే మన పరిస్థితిని కరెక్ట్గా అర్థం చేసుకోగలరు. మన పరిస్థితిని గతంలో ఎదుర్కొన్నవారు, మనల్ని గాఢంగా ప్రేమించేవారు. నువ్వు మోయలేనంత ఆస్తిపాస్తులు సంపాదించినా నిన్ను మోసే నలుగురిని సంపాదించుకోలేనప్పుడు ఎంత సంపాదించి ఏం లాభం? అందరూ నడిచే దారిలో వెళ్తుంటే ఎవరో ఒకరి వెనకే ఉంటాం. నువ్వు వెళ్లాల్సిన దారేదో కనుక్కో. అప్పుడే జీవితం సరైన బాటలో సాగుతుంది. నువ్వు అనుకున్నది సాధించాలంటే ఇతరుల సలహాలు తీసుకున్నా పర్వాలేదు, కానీ నిర్ణయం నీదై ఉండాలి.